ఆ మెయిన్ రోడ్ ఆర్ఎన్బి రోడ్ నుంచి వచ్చేటువంటిది ఊర్లోకి ఎంటర్ అయ్యే రోడ్ సార్. ఆ రోడ్డే మెయిన్ రోడ్ సార్. ఆ మెయిన్ రోడ్ మొత్తం కూడా ఈ ఫైలేరియా ప్రోన్ ఏరియా నుంచి కిందికి వెళ్తాయి సార్, డౌన్ సార్, టువర్డ్స్ ఆర్ఎన్బి రోడ్, టాప్ ఆఫ్ ద మ్యాప్ సార్. ఇప్పుడు ఈ రెడ్ బాక్స్ వేసింది ఆ టాప్ లో ఉంది సార్. ఇది మిడిల్ ఆఫ్ ద విలేజ్ సార్, సెంటర్ ఆఫ్ ద విలేజ్. ఇందులో ఎలివేటెడ్ స్టేట్ లో ఉందా కిందకి వెళ్ళడానికి? అట్లా ఇది ఎలివేటెడ్ ఏరియా సార్. ఆర్ఎన్బి రోడ్ వైపు డౌన్ సార్. ఆర్ఎన్బి రోడ్ వి షేప్ ఏదైతే ఉందో సార్, అది బస్ స్టాప్ సార్, సెంటర్. అక్కడి నుంచి రోడ్ స్టార్ట్ అయ్యి ఊర్లోకి వస్తుంది సార్. కానీ రివర్స్ లో వాటర్ వెళ్తాయి సార్. ఊర్లో నుంచి ఆర్ఎన్బి రోడ్ వైపు వెళ్తాయి సార్ నీళ్లు. ఈ ఫైల్ ఏరియా రోడ్ నెంబర్ 2 లో. ఎస్ సార్, రోడ్ నెంబర్ 1 లో ఫైలేరియా కేసెస్ ఉన్నాయి సార్. ఆ వీధులన్నీ కూడా మొత్తం కూడా ఫైలేరియా కేసులన్నీ ఆ బాక్స్ లో ఉంటాయి సార్. ఆ 4 వీధులే మేజర్ సార్. ఇక్కడ ఉండి బయట వెళ్ళిన 1-2 కేసులు తప్ప 99% కేసులన్నీ ఆ బాక్స్ లోనే ఉన్నాయి సార్. ఆ వీధుల్లో నుంచే వస్తాయి సార్. ఇందులో ఒక చిన్న సబ్మిషన్ ఏంటంటే సార్, జనరల్ గా క్యూలెక్స్ దోమ మినిమం 20 టైమ్స్ కుడితేనే ఫైలేరియాసిస్ అనేది వస్తుందనేది మనకు మెడికల్ గా చెప్తున్నారు సార్. అంటే పదే ఆ దోమ కుట్టిన తర్వాత కానీ అతనికి అది ఎఫెక్ట్ కాదు సార్. 1-2 సార్లు కుడితే అదేమి మన యాంటీబాడీస్ దాన్ని కాపాడుకుంటాయి సార్. కానీ రిపీటెడ్ బయట ఉంటేనే అది వస్తుంది సార్. సో ఈ ఏరియాలో విపరీతమైన దోమలు ఉండేవి గతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అవి పదే పుట్టడం వల్ల అక్కడున్న ఏరియాలోని ఈ కేసెస్ అన్ని కూడా ఐడెంటిఫై చేశారు సార్. సో ఇక్కడ నీళ్లు కిందికి వెళ్తాయి సార్. మనకు ఆర్ఎన్బి రోడ్ వైపు 2 దగ్గరకు వెళ్తాయి సార్. 1 లో నుంచి నీళ్ళన్నీ కూడా డ్రైన్ వాటర్ అంతా అక్కడికి వెళ్ళాలి. కానీ మేజర్ ఇక్కడే స్టాగ్నేట్ అయిపోయేవి. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ డ్రైన్ లోని వాటర్ అన్నిటిని బై ఫోర్స్ అవి ఆ డౌన్ కి తీసుకెళ్లి 2 దగ్గర 3 పాకెట్లు ఉన్నాయి సార్, ఓపెన్ ప్లేసెస్ సార్. మనకు జనరల్ గా ఊర్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే 3 ప్లేసులు కూడా డ్రైన్ వాటర్ తో నిండిపోయినటువంటి చిన్న కుంటల్లాగా ఉంటాయి సార్. అది కూడా సార్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు క్వశ్చన్, అంటే నాకు ఇంకొకసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇది 1 అంటున్నారు కదా, 1 and 2 లో ఈ సోషల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఉంది ఒకసారి చెప్పండి నాకు. సార్ నెక్స్ట్ స్లైడ్ లో ఎక్స్ప్లెయిన్ సార్. దాంట్లో 1 లో ఏంటంటే సార్ ఎస్సీస్ ఉన్నారు సార్ బేసిక్ గా, అండ్ పుప్పుల వెలమ అనే క్యాస్ట్ ఉన్నారు సార్, తెలగ అనే క్యాస్ట్ ఉన్నారు సార్. ఈ 3 మేజర్ గా ఉన్నారు సార్. ఎవరి నీళ్లు ఎవరికి వెళ్తున్నాయి అది చెప్పండి నాకు ఒకసారి. సార్ ఇప్పుడు బేసిక్ గా ఎస్సీ ఏరియా చుట్టూ బీసీస్ ఓసీస్ విలేజ్ లాగా వస్తుంది. సెంటర్ వచ్చి ఎస్సీస్ వచ్చారు సార్ ఇందులో. ఆ 1 లో టాప్ ఏదైందో అదంతా కూడా ఎస్సీ ఏరియా సార్ కంప్లీట్ గా. సో ఇప్పుడు ఏమైందంటే సార్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఎస్సీ వీధుల్లోకి ఇటు అటు బీసీలు రావడం వల్ల వీళ్ళ వీధిలో నీళ్లు మూవ్ కాకుండా ఇక్కడంతా కూడా స్ట్రక్ అయింది సార్. అంటే ఓన్లీ బీసీసీ ఉన్న వీధిలో కూడా ఉంది సార్ సివియర్ గా వాస్తవానికి, బట్ ఎస్సీస్ ఉన్న వీధిలో కూడా ఉన్నాయి సార్. అంటే ఇవి ఏంటంటే అంటే ఇవన్నీ అంటే స్టాగ్నేట్ అయ్యి ఎస్సీలు ఉండే ఏరియాలోకి వచ్చేసినాయి మొత్తం, అంతేనా? ఇంకా అన్ని చోట్ల ఉందా ఈవెన్ గా? నాకు చెప్పండి ఒకసారి. అంటే తమరు చెప్పింది రైట్ సార్. అలాంగ్ విత్ దట్ ఓసీస్ ఉన్న వీధి మొత్తం కూడా ఉన్నాయి సార్ ఫైలేరియా కేసెస్. ఓసీస్ బీసీస్ ఉన్న చోట కూడా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే సార్ అసలు కిందికి పోనీయకుండా ఎవరికి వాళ్ళు ఆపుకుంటూ వాళ్ళ దాన్ని కిందికి, ఇప్పుడు తమరు చెప్పిన దాంట్లో సార్ ఎస్సీస్ వీధి నుంచి ఈ మెయిన్ స్ట్రీట్ లోకి వెళ్ళడానికి అక్కడంతా ఓసీస్ బీసీస్ కట్టుకున్న ఇల్లు అడ్డు సార్ నీళ్లు కిందికి వెళ్ళడానికి. వాళ్ళు డ్రైన్స్ ఆక్యుపై చేసుకున్నారు. వీడియోలో చూపిస్తున్నారు లగ్జూరియస్ హౌసెస్ ని రోడ్ ఆక్యుపై చేసుకొని కట్టుకోవడం వల్ల ఈ డ్రైన్ కిందికి వెళ్ళదు సార్. సార్ ప్రభాకర్ గారు సార్ నాకు ఇది చెప్పండి, ఇది బేసిక్ గా మన టౌన్ ప్లానింగ్ ఇష్యూ కదా, పంచాయత్ ప్లానింగ్ ఇష్యూ కదా యాక్చువల్ చెప్పాలన్నా? కంట్రీ ప్లానింగ్ అంటుందండి. లేఅవుట్ వేయటం, దానికి డ్రైనేజ్ ఇవ్వకపోవడం బేసిక్ ఫండమెంటల్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ ఇట్ క్రియేటెడ్ సోషల్ కాన్ఫ్లిక్ట్. పూర్ ప్లానింగ్ సార్, పూర్ ప్లానింగ్. దీన్ని ఏమంటాం? కంట్రీ ప్లానింగ్ అంటాం, నో ప్లానింగ్ అంటాం. Okay, can you create a దీని మీద ఒక ఇష్యూ పెట్టండి అండ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇన్ సెషన్. కంట్రీ ప్లానింగ్ రూరల్ పెడుతున్నాం సార్. అలాగే కంట్రీ ప్లానింగ్ను ఇది మన లేఅవుట్ అప్రూవల్. ఓకే సార్, ఇది ఒక
ప్రభాకర్ గారు ఒక కేస్ స్టడీగా చేద్దాం సార్ ఇది. అంటే నాకు అండ్ ఇది నేను ఎందుకు ఓకే మీరు ప్రజెంట్ చేయండి, ఐ స్పీక్ లాస్ట్. ఓకే, గో అహెడ్ సార్, గో అహెడ్. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్ సార్. ఇది తమరు అడిగినటువంటి స్ట్రీట్ వైజ్ సార్ కేసెస్ నోట్ చేయడం జరిగింది సార్. మొత్తం మనకు 13 స్ట్రీట్స్ బేసిక్ గా ఎఫెక్టెడ్ స్ట్రీట్స్ సార్. దీంట్లో ఇందులో 44 ఎస్సీ వీధిలోనే ఉన్నాయి సార్. అవుట్ ఆఫ్ 197, 44 కేసెస్ ఫ్రమ్ ఎస్సీ స్ట్రీట్స్. హైయెస్ట్ బర్డన్ ఉన్నటువంటిది, సింగిల్ హాట్ స్పాట్ ఉన్నటువంటిది ఎస్సీ స్ట్రీట్ లో 44 కేసెస్ అట్ ఏ స్ట్రెచ్ మనకు ఉన్నాయి సార్. టోటల్ 197 కేసెస్ మనకు ఐడెంటిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరిగింది సార్. సో స్ట్రీట్ వైజ్ కూడా మనము కేసెస్ ఎన్ని అనేటువంటిది ఇవ్వడం జరిగింది సార్. దీంట్లో తమరు చెప్పినట్టు ఎస్సీ స్ట్రీట్ లోకి వచ్చినప్పుడు రైట్ సైడ్ ఫిగర్స్ చూడొచ్చు సార్. హైయెస్ట్ నంబర్